ఓం శ్రీ గురుభ్యో నమః. అందరం 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మరి సంవత్సరం మారే క్షణం గడియారంలో కాదు, మన లోపల జరుగుతుంది. చివరి అర్ధరాత్రి ఆకాశంలో బాణసంచా వెలుగులు విరుస్తుంటే మనసులో మాత్రం ఒక మౌన దీపం వెలుగుతుంది. అది వెలుగు కాదు, చీకటి కాదు, అనుభూతి. జీవితం తనను తాను చూసుకునే క్షణం. పాత సంవత్సరం మనకు కేవలం రోజులు ఇవ్వలేదు, అది మనల్ని మనమే ఎదుర్కొనేలా చేసింది, నవ్వించింది, కన్నీరు పెట్టించింది. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి నిందించాం, కొన్ని సందర్భాల్లో ఆయన్నే శరణు వేడాం. అయినా జీవితం నడిచింది, శ్వాస ఆగలేదు, ఆశ చావలేదు. అదే పాత సంవత్సరం మనకిచ్చిన అతి పెద్ద వరం. వీడ్కోలు అనేది విస్మరణ కాదు, విడిచిపెట్టడం. అపార్థాలు, అపజయాల బరువును మళ్ళీ మనం చెప్పాల్సింది ఒకటే. గతించిన ఏడాదికి మనం చెప్పాల్సింది ఒకటే, ధన్యవాదాలు. కొత్త సంవత్సరం తలుపు తట్టదు, ఆకాశం నుంచి దిగిరాదు. అది మెల్లగా మన హృదయంలోకి అడుగు పెడుతుంది. ఖాళీ కాగితంలా దానిపై ఏమి రాయాలో మనమే నిర్ణయించుకోవాలి. కొత్త సంవత్సరం అంటే కొత్త దుస్తులు ధరించడం కాదు, కొత్త మాటలు చెప్పడం కాదు, కొత్త దృష్టితో జీవితాన్ని చూడడం. అదే మనలో జరిగే నిజమైన మార్పు. ఉదయం లేచి శ్వాస తీసుకుంటున్నాము, సాయంత్రం మనసు ప్రశాంతంగా ఉంటే అదొక ఇట్లా కాస్త మానవత్వం చూపగలిగితే అదే ఆధ్యాత్మికత. కొత్త సంవత్సరంలో మనం పెద్ద సంకల్పాలు చెప్పకపోయినా పర్వాలేదు, రోజుకు ఒక మంచి ఆలోచన చాలు. మనసుకు నచ్చని దారిలో నడవకుండా ఆగే మనలో మనం ఒక మాట చెప్పుకుందాం. ఇప్పటి వరకు ఎలా ఉన్నానో కాదు, ఇకపై ఎలా ఉండాలో నేనే నిర్ణయిస్తాను. అదే కొత్త సంవత్సరానికి మన జీవిత పుస్తకము సంవత్సరం లాంటిదే. కొన్ని పుటలు వెలుతురుతో నిండితే మరికొన్ని చీకటిలో మసకబారిపోయినవిగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య అవగాహన పుడుతుంది. పాత సంవత్సరం మనల్ని కొన్ని నిజాల ముందు నిలబెట్టింది. మన బలహీనతలు, భయాలు, లోపలి ఖాళీలు, వీటిని అంగీకరించి ముందుకు నడవాలి. ప్రతి గాయం ఒక జ్ఞాపకం, ప్రతి ఓటమి ఒక మౌనపాఠం. ఇవన్నీ లేకపోతే మన ప్రయాణం ఉపరితలంలోనే ఉండిపోయేది. అందుకే పాత సంవత్సరానికి కన్నీళ్లతో కాదు, అవగాహనతో వీడ్కోలు పలకాలి. పాత సంవత్సరానికి కన్నీళ్లతో కాదు, అవగాహనతో వీడ్కోలు పలకాలి. ఆనందిస్తాననో, ఆనందాన్ని ఇస్తాననో, బాధలు లేకుండా చూస్తాననో కొత్త సంవత్సరం మనకేమీ మాట ఇవ్వదు, కానీ చైతన్యంగా జీవించే అవకాశం మాత్రం తప్పకుండా ఇస్తుంది. ప్రతి క్షణాన్ని యాంత్రికంగా కాకుండా అనుభూతితో జీవించే అవకాశం. మాటలు తక్కువైనా మన మౌనం లోతుగా ఉండే అవకాశం. మన ప్రార్థనలు పదాలతో కాకుండా ప్రవర్తనతో చేసే అవకాశం. ఆ అవకాశం చేతిలో పడినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవడమే కొత్త సంవత్సరానికి ఇచ్చే నిజమైన స్వాగతం. మరి అందరం కొత్త సంవత్సరాన్ని ఆస్వాదిస్తూ ఆహ్వానిద్దాం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.